వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. రాజని సన్నిధి నాకు రాదు, అది బాగుంటుంది పాడొచ్చు. కొన్ని పాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజా జాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును
కష్టం. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిన నడిచినా నీ వెంటే నడిసొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాట నడుచుట నాకెంతో ఇష్టము. నీవే నా గమ్యము, నీ మాట నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, పాడండి అమ్మా. మన పాడావు కదా, ఆ పాట పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలో యెహోవా షాలో యెహోవా షాలో యెహోవా షాలో యెహోవా షాలో శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిను ఇచ్చువాడవే శాంతిను ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా
ఇప్పుడు రావట్లేదు, ఇక్కడ తగిలింది. అదే నేను అన్నాను కదా, కుదురు ఇప్పుడు లేదు. ఇప్పుడు చూడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు అప్పుడు ఇదిగో లేదు. వస్తుంది రావట్లేదు అసలు. మైక్ ఎంత వచ్చేస్తుంది అది ఒకసారి చూడు. ఇదే టైం ఉండేటక్కడ బాగా వచ్చేస్తుంది. అయ్యాక చూద్దాం, తెస్తాను కూడా వస్తుంది. తగ్గింది లేదు చెప్పలేదు అన్నా సరే చెప్పలేదు. లేదు ఇదిగో జాబ్ తీసుకో, అది ఈడుతుంది సెల్. మనం ఏదైనా పాటలు వేసుకోవడం. అవును, దీని నుంచి వస్తుంది అప్పుడు అది పెట్టాక ఈ రెండే దీనికి ఎందుకు వస్తుంది మరి. అది పెట్టి ఒకసారి పెట్టవా ఈ దీనిదే అది అడిగట్టుగా తగులుతున్నా. ఇదే అంటారు. చెప్పలేము ఎలాంటి మధ్య వస్తాను చెప్తాను. ఇచ్చేస్తున్నాను ఫాస్ట్ కనుక. జుంటతెన దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటతెన దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. యేసయ్య నామమే బహు పూజనీయమో, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయమో, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో ప్రేమించి, నన్నెంతగానో దీవించి, విజయోత్సవాలతో ఊరేగింపజేసెను, విజయోత్సవాలతో ఊరేగింపజేసెను. జుంటతెన దారల కన్నా యేసునామమే మధురము, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటతెన దారల కన్నా యేసునామమే మధురము, యేసయ్య జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటతెన దారల కన్నా
నన్ను దాచి నన్నెంతగానో కరుణించి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనలతో జీవింపజేసనే పవిత్ర లేఖనలతో జీవింపజేసనే జుంటనే తారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటనే తారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మాటే యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మాటే నన్నెంతగానో ప్రేమించి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే విజయోత్సవాలతో ఊరేగింపజేసనే జుంటనే ధారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటనే ధారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా జుంటనే ధారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటనే ధారల కన్నా యేసునామమే మధురము యేసయ్య సన్నిధినే మరువజాలను హల్లెలూయా హల్లెలూయా. మన అబ్రహాం గారికి ఎప్పుడైనా అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం కలిగింది కనుక అంతకంటే ముందు నాగేంద్ర వచ్చి ఒక పాట పాడు. ఎంత మధురము నా యేసుని ప్రేమ అనే పాట ఇది. చాలా అర్థం ఉందండి ఇందులోన. కలిసి పాడుకుందాం. రెండోసారి వచ్చేటప్పుడు అందరం పాడుకుందాం. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. అంధకార బంధమునన్నావరింపగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నావరింపగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. పదము పెంచెను బ్రతికించెను నన్ను, పదము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురము యేసుని
యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ రక్షించువారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను రక్షించువారు లేక పక్షినైతిని రక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను పదము తెంచెను బ్రతికించెను నన్ను పదము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ కుష్టు బ్రతుకుడైలేను కుంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా కుష్టు బ్రతుకుడైలేను కుంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా పదము తెంచెను బ్రతికించెను నన్ను పదము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎన్నో పాపములు చేసి మోసపడితిని ఎన్నో మోసములు చేసి దోషినైతిని ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోసములు చేసి దోషినైతిని పదము తెంచెను బ్రతికించెను నన్ను పదము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ 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 యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నాపై యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ హల్లెలూయా మన మధ్యన అబ్రహాం గారు వచ్చి ఒక పాట పాడతారు హల్లెలూయా నా కోసమే బలి అయితివా నా పాపముకై మరణించితివా నా కోసమే బలి అయితివా నా పాపముకై మరణించితివా యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నా కోసమే
పాపముకై మరణించితివా. మోయలేని పాపము చేసి నీ వీపు పైన మోపెదినయ్యా. మోయలేని పాపము చేసి నీ వీపు పైన మోసపోయి నడుసనవి మోసపోయి నడుసిన వేళ నన్ను పిలిచితివయ్యా. కోసమే బలి అయ్యేదివా. నా పాపముకై మరణించితివా. సుకుమారమైన మోమున చూచి నిన్ను చూడలేక ఏడ్చితినయ్యా. సుకుమారమైన మోమున చూచి నిన్ను చూడలేక ఏడ్చితివయ్యా. మోసపోయి నడచిన వేళ సుఖమారుమైన మోమున చూసి నిన్ను చూడలేక ఏడ్చితినయ్యా. కోరుమైన మోమున చూసి నిన్ను చూడలేక ఏడ్చితినయ్యా. చూసుకోల హృదయమతోనే నీ కరుణమైన మాటలతోనే నా కఠినమైన హృదయము తొలిగే. నీ కరుణమైన మాటలతో నా కఠినమైన హృదయము తొలిగే. కలకలేని మమతల చేత నా కాలమంత కాచితివయ్యా. కలలలేని మమతల చేత నా కాలమంత కాచితివయ్యా. నీ కోసమే బలి అయ్యేదివా. నా పాపముకై మరణించితివా. యేసయ్యా, 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 యేసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. హల్లెలూయా. మిమ్మల్ని అందరం మోకరించుకున్నట్లయితే సమయం అయిపోతుంది కనుక ప్రార్థనలోకి వెళ్దామండి. ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ నోరు తెరిచి అడగండి. ఒక్క క్షణం మన రెండు చేతులు పైకెత్తి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండకండి, ఎవరు దిక్కులు చూడకండి. ఆయన ఆరాధించడానికి నీవు నిజంగా ఆయన ఆరాధిస్తూ ఉన్నావా? దేవానికి స్తోత్రమయ్యా, యేసయ్యానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, రాజులకు రాజానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నీవు ఏ పాపములో ఉన్నావో, దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, యేసయ్యా ఇదిగో అయ్యా నేను భయంకరమైన అయ్యా శాపముతో బ్రతుకుతున్నానయ్యా, ఏమి చేసినా నా యొక్క ఆలోచనలను బట్టి ప్రభువైనా అది వ్యర్థమైపోతూ ఉంది, ఏమి చేసినా నా పనులను బట్టి అది వ్యర్థమైపోతుంది అయ్యా.
అయ్యా ఈ ఉదయకాల సమయంలో నన్ను దర్శించవా యేసు, ఈ ఉదయకాల సమయంలో నన్ను రక్షించవా అయ్యా. పాపంలో బ్రతుకుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. మన మధ్యన కృష్ణమ్మ గారు ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రములు తండ్రి, యేసయ్యానికి స్తోత్రములు నాయన, గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. నాయన గడిచిన కాలం అంతా ప్రభువా నీ పాదాల చెంత చేర్చుకొని ప్రభువా అయ్యా ఇగో తండ్రి యేసయ్యానికి స్తోత్రములు నాయన. గడిచిన దినమంతా కాసి కాపాడి రక్షించి నీ రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా పోషించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ దినము ప్రభువా తండ్రి నాయన ఎన్ని దగ్గరలో అయితే ప్రభువా అయ్యా ప్రతి ఒక్క ఆలయంలో ప్రభువా నీ బిడ్డల తండ్రి నాయన నీకు పాలు భాగస్తులుగా వచ్చి ప్రభువా స్తుతించడానికి ఆనందించి గణపరిచి మహింపరిచి అయ్యా నీ మాట కొరకు సిద్ధపడొచ్చును ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా తండ్రి ఇలా అవసర అక్కర్లను వెరిగిన దేవుడు ప్రభువా యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. ఇగో వారం నుంచి వారం వచ్చిన వరకు ప్రభువా ఈ సజీవులైన రెక్కల సాటును ప్రభువా తండ్రి ఈ 2 వారాలు ప్రభువా నువ్వు కాసి కాపాడినావు దేవాని స్తోత్రములు తండ్రి. అయ్యా మేము ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని వేదనలో ఉన్నా, ఎన్ని చోదనలో ఉన్నా, ఎన్ని సమస్యలతో మేము కొట్టుపిట్లు ఆడినప్పటికైనా ప్రభువా అయ్యా మా కుటుంబాలను దీవించావు, మా సంఘాలను దీవించావు, మా గ్రామాన్ని దీవించావు, రాష్ట్రాన్ని దీవించావు. ఇంతవరకు తండ్రి గత గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభువా అయ్యా నీ సజీవులైన రెక్కల సాటిని నీ బలిష్టమైన రెక్కల సాటిని మమ్మల్ని భద్రపరిచి దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ దినము ప్రభువా మొదలుకొని అయ్యా తండ్రి నీ ఆరాధనలో ప్రభువా అయ్యా ఈ సమయాన్ని గడపడానికి ప్రభువా దుష్టుడు తండ్రి ఎంతో తండ్రి అయ్యా మా మీద చోటు చేసుకొని దారి చేసుకొని వెలివేస్తున్నాడు ప్రభువా నీ స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన ఆడి మాత్రలు మత్తండు ప్రభువా అయ్యా ఆడి నేత్రలు నాయన మీరే కాల్చండి ప్రభువా, ఆడి శిరుషుని ఖండించండి ప్రభువా అయ్యా నీ మాటల ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరము తండ్రి అయ్యా నిన్ను మొరపెట్టడా సహాయం చేయండి ప్రభువా. అయ్యా మేమేదో పాపంలో లోకంలో దేశంలో మేమేదో పోగొట్టుకున్నది వెతుక్కోవడం కాదు కానీ ప్రభువా అయ్యా నీ కొరకు వెతుక్కున్న స్థానము జీవితము ఆలోచన ప్రతి ఒక్క స్థలంపులు నీ దగ్గర ప్రభువా మాకు దాసి ఉన్నాయి ప్రభువా నీ స్తోత్రములు తండ్రి. అయ్యా దాసి ఉన్న ప్రతి ఒక్క మాట కొరకు ప్రభువా మేము ఎతకడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఈ లోకములో ప్రభువా మేము చెడుగా పడిగా తిరిగి అయ్యా మేము నశించుకోవడము నీకు ఇష్టము లేదు ప్రభువా నీ స్తోత్రములు తండ్రి. నీకు ఇష్టమైన వ్యక్తిగా ప్రతి ఒక్క జీవితము నాయన నీ సన్నిధానంలో వెదగడానికి సహాయం చేయండి ప్రభువా, నీతో ముడిపడి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నాయన నీతో మేము అంటకట్టి ఉండడం నీకెంతో ఇష్టకరమైంది ప్రభువా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. నాయన గర్భంలోని ప్రతి ఒక్క బిడ్డను గర్భాన్ని తెరవండి ప్రభువా. అయ్యా గర్భం తెరిచిన ప్రతి ఒక్క నా మాసములు మీరు తోడై ఉండండి ప్రభువా. ఆ తల్లి బిడ్డలు సజీవులుగా నీ సన్నిధానంలోకి వచ్చి సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా. అయ్యా నాయన నీ చిత్తమైతే నాయన స్త్రీలకి పురుషులకి ప్రభువా అయ్యా ఒక వివాహము నాయన భూమి మీద పడిన నేల మీద పడిన పామును కూడా ప్రభువా ప్రతి ఒక్క పురుగును కూడా నువ్వు సంతానం ఇచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా తండ్రి నాయన ఏ బిడ్డ నీ రాజ్యంలో ప్రభువా గొడ్డుగా ఉండడం నీకు ఇష్టము లేదు ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నీకు ఇష్టముగా జీవించి ప్రభువా నీకు ఇష్టముగా మేము నడుచుటకు ప్రభువా అయ్యా నీకు ఇష్టముగా మేము స్తుతించుట ప్రభువా అయ్యా నీకు ఇష్టముగా మేము గణపరచుట ప్రభువా అయ్యా నీ సన్నిధానంలో ప్రతి ఒక్క చిటము ప్రభువా నాయనా నీ ఆలయంలో మేము గడపడానికి ప్రభువా నాయనా నువ్వు సాయం చేస్తాం మేము నమ్ముతున్నాం ప్రభువా. ఏ జనము ఏమి జరుగునో నువ్వు కాదు అన్నా ప్రభువా నీ స్తోత్రముల తండ్రి. అయ్యా జనాలన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా, ఆ గడియలన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ దైవజనులతో ప్రభువా ప్రతి ఒక్క మాటని మమ్మల్ని తండ్రి విని విడిచిపెట్టుకోకుండా ప్రభువా అయ్యా ఎనగలిగే హృదయాన్ని ప్రభువా మండదేరే చెవులు ప్రభువా అయ్యా మంచి స్వరాన్ని మొగరాయి చేయడం ప్రభువా పలక మీద నెంబర్ వేసుకున్నట్టు ప్రభువా నీ మాటను మేము పోలి నడుచుటకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్యానికి స్తోత్రముల తండ్రి. అయ్యా నీ దైవదాసులతో ప్రభువా నీ లోతైన మరమాల ప్రభువా మమ్మల్ని బయలుపరిచి ప్రభువా
మిమ్మల్ని ఇడిచిపెట్టుకోకుండా ప్రభా ఆ మాటను చూసి నడుచుకోవడం సహాయం చేయండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మీ దైవ జనులతో ప్రభా అయ్యా ఈ మాటను వినడానికి సహాయం చేయమని ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి. నాయన ఇగో ప్రభా గడిచిన దినమంతా ప్రభా 3వ నెలంతా కాసి కాపాడుతున్నావు ప్రభా. ఇగో తండ్రి నాయన నీ చిత్తమైతే ప్రభా మరొకసారి తండ్రి నాయన నీ పాదాల చెంతకొచ్చి మేము స్తుతించి గణపరిచి ఆరాధించి మహింపరిచి ప్రభా అయ్యా నీ పాదాలు పట్టుకోవడం సహాయం చేయమని ఈ చిన్న యేసు పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరం లేచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి మైక్ ఆఫ్ చేసి 142వ కీర్తన మన మధ్యన సుధీర్ వచ్చి చదివి వినిపిస్తాడు. అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినట్టుచున్నారు. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నిన్నరిగిన వాడు ఒకడునను నాకు లేకపోయిను. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువారు ఒకడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతుల నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మనం అలాగ లేచి నిలబడుతుండగా దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. మన మధ్యన రత్నబాబు గారు వచ్చి రత్నబాబు కాదండి, అబ్రాహం గారు వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అంటే రత్నబాబు ఎప్పుడు చేస్తారు కానీ పేరు వచ్చింది. అందరికి వచ్చిన పాట నీవు నాకుంటే చాలు యేసయ్య అనే పాట పాడు. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా హల్లెలూయా దేవానికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, మహాగణుడానికి స్తోత్రమయ్యా, రాజులకు రాజానికి స్తోత్రమయ్యా. ఇదిగో ఈ వారం అంతా నీవు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతో మంది ఈ దినము చూడక అయ్యా, ఎంతో మంది ఈ యొక్క సజీవులుగా ఉండక ప్రభువా నాయన, కాలగర్భంలో కలిసిపోయిన వారు, మా ఎదురుగా ఉంటున్నవారు, మాతో తిరిగిన వారు అయ్యా, మాకు తెలిసిన అనేక మంది చనిపోయినప్పటికీ అయ్యా నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. నా కొరకు మా కొరకే కదా సిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టావు అయ్యా, నీకు వందనాలు దేవా. నీవు ఉంటే మాకు చాలు యేసయ్యా, నీవు లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా అనుకుని పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను
కృతజ్ఞతతో మనం బ్రతుకుతున్నామా లేదా? ప్లీజ్ సహోదరి సహోదరుడా, ఒకవేళ అలా బ్రతకపోతే, ఒకవేళ అలా నీ ఉండకపోతే, ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఆరాధన చేసుకుంటున్న నీవు నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకుంటావా? ఆరాధన 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా పరవశము నీవే నీవే నా రక్షణయు నీవే నీవే నా విమోచనయు నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా పరవశము నీవే నీవే నా రక్షణయు నీవే నీవే నా విమోచన. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పర్వతాలు తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఉంటున్నా నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావా లేదా? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రియులారా, ఆరాధన 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 అలా నిలబడుతుండగా మన హృదయాలు దేవుని సమర్పించుకుంటుండగా మన మధ్యలో ఉన్న జీవమ్మ గారి ఉదయకాల ఆరాధన కొరకు ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రం 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 నాయనా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రులు నాయనా. తండ్రి గడిచిన వారమంతా కూడా నాయన ఎంతగా నాయన కనురెప్ప వలె కని పాప వలె నాయన మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని నాయన ఎంతగా తండ్రి సంరక్షించవు ప్రశంసవు నడిపించవు ఆదరించవు ఆదుకున్నావు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ లోకములో ప్రభువా ఎవరు చూపించిన ప్రేమను ప్రభువా మా కొరికి నాయన నివేదించలేవు తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా ఎంత వారికి నాయన స్తుతుల్లో మీరున్నారు ఆరాధనలో మీరున్నారు ప్రభువా. మా మధ్యలో ఉండి నీవే అడ్జస్ట్ జరిగించావు దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వీడిని నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సన్నిధిలో నాయన మేమేమై ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో ప్రభా మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకున్న కృపని నాయన మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. వినగల చెవులు గ్రహించే ఆత్మలు నాయన మమ్మల్ని కలుగు చేయండి ప్రభువా. విందురే గాని నా ప్రజలు నా మాట గ్రహించలేకపోతున్నాయని ప్రభువా సెలవిస్తున్నావు తండ్రి. నువ్వెంతగా నాయన మా కొరికైతే ఎంతగా యాదన పడుచున్నావు నాయన. మా కొరికైతే ఎంత బాధపడుచున్నావయ్యా. ఈ మానవ మాత్రులు మాకు తెలియడం లేదు ప్రభా. అయ్యా మా కొరికి నువ్వు ఎంతగా నాయన ఆ పరలోకంలో చింతిస్తున్నావు దేవా. ఈ లోకంలో ఈ మానవులు నశించడం నాయన నాకు ఇష్టము కాదని సెలవిస్తున్నావయ్యా.
నశించిన ఆత్మల కొరికే నేను వచ్చానని పదే సార్లు నాయన చలవిస్తున్నావు కానీ ప్రభా, అయ్యా మానవులు గుడ్డితనాన్ని అయ్యా పోలేదు తండ్రి. అయ్యా మానవులు నశించిపోతున్నారయ్యా, అయ్యా వారు తెలుసుకోలేకపోతున్నారయ్యా. ఆయన తెలుసుకున్న భాగ్యాన్ని నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని నువ్వు రక్షించండి ప్రభా. అయ్యా మేము రక్షించుకోవడం కాదు కానీ ప్రభా, మాతో పాటు నాయన అనేకులు రక్షింపబడాలని ప్రభా నేను సన్నిధిలో గోచాడుచున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. అనేక దేశాల్లో ప్రభా అనేక దిగులు, అనేక భయాలు, అనేక ఆందోళనలు నాయన చెందుచున్నారయ్యా బిడ్డలు ప్రభా. వారందరికీ వాదార్పు దాచేయండి, వారందరికీ సమాధానం దాచేయండి, వారందరికీ నెమ్మది కలుగు చేయండి. అయా యుద్ధాలు నాయన మీరు ఆర్పు చేయండి దేవానికి స్తోత్రం. ఎటువంటి కరువులు ఇబ్బందులు నాయన మా దేశాన్ని రక్షించండి నాయన. వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి. సజీవులుగా మీరు ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ముందున సమయం తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటుండగా అయా నాయన నీవే తండ్రి మీ కుమారుని మీరు నిలబెట్టుకొని నావేంద్ర బాబు నిలబెట్టుకొని తండ్రి మాకు నాకు కావలసిన మర్మాలు నాయన మీరే బయలుపరచండి నాయన. ఒట్టి కొండల వలె ప్రభా నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఆ జీవిత కాలం అంతా నేను స్తుతించినప్పటికీ అయా నీ రాజ్యం వచ్చినందుకు వారికి నాయన మేము స్తుతించిన నీ రుణము తీర్చుకోలేము తండ్రి. నీకు రుణపడి ఉన్నామయ్యా, నీకు రుణస్తులుగా ఉన్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మీ దాసులు కూడా మీ సిలువ సాటును మరుగుపరచండి. అయ్యా నిన్న సేరిపోయిన కుమారుడు కుటుంబాన్ని కూడా నాయన మీరు ఆదర్చండి నాయన. నీకు వందనాలు అయ్యా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. స్తుతులు ప్రభా ముందున్న సమయం సన్నిధి కాదు నీ చేతులకు అప్పగించుకుంటుండగా సన్నిధి నీది, సమయం నీది, బిడలము నీ వారం ప్రభా. నీ సాధారణంలో నీ ఆధారంలో నీ ఆదిపక్షంలో ఈ సంఘాన్ని మీరు ఆడుకోమని నీ కృప చూపించుతావని నీవే ఉండి నడిపించి సహాయం చేసి నీవే మయం తెచ్చుకుంటావని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇచ్చేయాలి. ఏమండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చినప్పుడే దేవుని దగ్గర మనకు ఆశీర్వాదము, దీవెన, సమృద్ధి ఉంటది. కనుక దేవుని సమయాన్ని దొంగిలించి ఏమండి ఎక్కడో మన సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎక్కడో ఈదిలోనో, షికారుల దగ్గర, సినిమాల దగ్గర, అట్టాసాలు, ఆర్భాటాల దగ్గర మనం పెడితే అది మనకు ఆశీర్వాదం కాదు. కనుక మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కగా కీర్తన చదివిన వారిని, ప్రార్థన సహకారం అందించిన వారిని, ఆరాధనలో నడిపించినటువంటి బిడ్డల్ని, మరి అలాగే ఈ కార్యక్రమాన్ని లీడింగ్ చేస్తున్న మరి దేవుని కుమారుడైన నాగేంద్ర బాబుని కూడా ప్రభు దీవించును గాక. మరి ఇంతవరకు చక్కని పాటలు పాడారు. ఈరోజు 9:38 ఈ ఆరాధన స్టార్ట్ చేసాం. ఈ ఎండలో విపరీతంగా ఉండడం వల్ల కొద్దిగా మనం ముందుకి త్వరగా వెళ్ళిపోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాయి. సమయంలో నాగేంద్ర వచ్చి ముందుగా 2 మాటలు తెలియజేస్తారు. మీ ఎలక్ కోసం టీ, తర్వాత భోజనం పెట్టడం జరుగుతుంది. దేవుని నామానికి వందనాలు. ఫాస్ట్ గారు చెప్పినట్టు మొన్నే మేము రత్నబాబు వాళ్ళ ఇంటికాడ మాట్లాడము. ఏంటంటే ఎండాకాలము తొందరగా వదలట్లేదని మీరు అందరూ అంటారు. కనుక ఏంటంటే దయచేసి అందరూ 9:30 ఆరాధన మొదలు పెట్టుకొని 12కి ముగించుకుందాం. ఎందుకంటే ఎండల కాలం కాబట్టి ఇబ్బంది. కనుక దయచేసి అందరూ సమయము పాటించమని కోరుకుంటా ఉన్నాను. అయితే ప్రియులారి, ఉదయకాల సమయంలో నేను కిందటి వారం మీకు 1-2 మాటలు చెప్పాను. అంటే ఆ రోజు ఈ వాక్యం అంతా చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిగా ఏంటి, దేవునికి ప్రార్థన చెయ్యాలి, తర్వాత మన జీవితం ఎలా మారాలనేది నేను చెప్పాలనుకున్నాను. ఆ రోజు దేవునికి ప్రార్థన చేయడం వలన 2 అద్భుతాలు జరిగాయి. ఏంటంటే అది ఆహారంతో అలమటించిపోతున్న ప్రజలందరూ ఆహారం కావాలని అడిగారు, కానీ ఇవ్వలేదు. కానీ ఒక్కరి ద్వారా దేవుడు
వారందరికీ సరిపడే ఆహారం. ఎవరి ఆహారము? దేవదూతలు భుజించినటువంటి ఆహారం దేవుడిచ్చాడు. ఏంటది? మన్నా. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. రెండోది ఏంటంటే వారు విజయం కొరకు కష్ట పరిస్థితులను వారు ఓడిపోతున్న సమయంలో యెహోషువ ఏం చేశాడు? అయ్యో ఈ రోజు గడిచిపోతే రేపు దినం ఎలా అయిపోతుందో, రేపు దినం మరలా మేము వారి చేతిలో ఓడిపోతామేమో అనే భయంతో బతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధికి ప్రార్థన చేసినా దేవుడు వినలేదు. ఎవరు ప్రార్థన విన్నాడండి? యెహోషువ ప్రార్థన విన్నాడు. ఏం చేశాడు అద్భుతం అక్కడ? అక్కడ యెహోషువ చేసిన అద్భుతం ఏంటంటే, సూర్యుడా నీవు అక్కడ వెళ్ళిపో. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధాలు 5 అయిపోయిన తర్వాత ఎవరూ చేయరు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయండి. 5 గంటలు దాటిపోతే యుద్ధం జరగదు. మరుసటి రోజు మరలా యుద్ధాన్ని ప్రారంభించాలి. ఆ సమయంలో ఆ యుద్ధం గెలవాలంటే కొద్ది మంది ఉన్నారు, వారిని నాశనం చేయాలి. ఆ సమయంలో సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపోయింటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపోయింటే చంద్రుడు ఆగిపోయాడు. అంటే సమస్తం సృష్టించగలిగిన సృష్టికర్త అయిన దేవుని మాటకి అవి లోబడినట్టుగా యెహోషువ మాటకు లోబడ్డాయి. ఆ రెండింటి గురించి మీకు చెప్పాను. ఏంటండి? యెహోషువలో నుంచి దేవుడు ఎవరిని చూశాడు? యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు. కనుకనే ఆయన సృష్టి లోబడింది అని చెప్పాను. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము చూద్దాం, ప్రతి మానవుడు యొక్క జీవితంలో అంటే క్రైస్తవుడు
పతనమైపోయి ప్రియులారా, కష్టాన్ని అప్పుడు దేవుడు శపించేశాడు మానవుడిని. ఏమని శపించాడు? అయ్యా మీరు ఎంతకాలం మీ ఇష్టానుసారంగా జీవించారు, నేను మీకు సకల సమృద్ధినిచ్చి పెంచాను, పోషించాను, సకలమైన ఐశ్వర్యం ఇచ్చి మీకు ఏ పని లేకన్నా పాటు లేకన్నా నేను మీరు పెంచుతూ పోషిస్తూ వచ్చాను. కానీ నువ్వు నా ఆజ్ఞను మీరేవు కదా, నువ్వు కష్టపడు దినములన్నీ భూమి చెమట ఓడ్చి నువ్వు కష్టపడతావు, కష్టపడి నువ్వు సంపాదించుకుంటే నువ్వు తింటావు. ఈరోజు ప్రియులారా, అందుకే మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉన్నాడు. కష్టపడి తన చెమటని కాచి ఆ యొక్క డబ్బులు తెచ్చుకొని వాడు బ్రతుకుతూ ఉన్నాడు ప్రియులారా. లేకపోతే దేవుని దృష్టిలో మనం ఎలా ఉండేవారమని, ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చేవాడంట. వచ్చి ఆదాము ఎక్కడున్నావు, అవ్వ ఎక్కడ అంటే ప్రభు అనుకుని దేవునితో నడిచిన వారండి. అటువంటి గొప్ప స్థితిలో ఉన్న మనము ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపం ఏమైందండి, మనల్ని శాపంలోకి తీసుకుని వచ్చింది. కానీ ఇది ఎక్కడ ముగించిందంటే, ప్రారంభం అవడం ఎక్కడ మొదలైందండి? ఏదైనా తోటలో ప్రారంభమైంది. ముగింపు ఎక్కడ ముగింపు అయిందండి? కల్వరి సిలువలో గొల్గొతా కొండ మీద ముగింపు అయింది. ఎందుకంటే ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపము ఈ రోజు ఏమైపోయిందో తెలిసి ప్రియులారా, నీకు నాకు మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కాచిన రక్తం ద్వారా పాపమంతా కొట్టబడిపోయింది. ఎవరైతే దీనుడుగా హీనుడుగా తన్ను తాను తగ్గించుకొని తన యందు దేన మనస్సు గలవారై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాని యందు నేను దృష్టి పెడతానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటే, దేవుడు అక్కడ 2 మార్గాలు పెట్టాడు, మంచిగా బ్రతకమని, చెడుగా బ్రతకమని. అదే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో 2 మార్గాలు పెట్టాడు. ఒకటోది జీవ మార్గము, పరిశుద్ధమైన మార్గము. రెండోది పాప మార్గము, నరకానికి తీసుకుపోయే మార్గము. నీకు ఏ మార్గము కావాలో, అందుకే ఒక భక్తుడు పాట రాశాడు. ఏం పాట అంటే అందరికీ తెలిసిందే, రెండే దారులు, నీకు ఏ దారి కావాలి మానవ, పరలోకము, రెండోది పాతాళము. పరలోకము కావాలా పాతాళము కావాలా తేల్చుకో అని ఈరోజు రాశాడు ప్రియులారా. ఒకవేళ నీకు పరలోకము కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దుష్టులతో సాంగత్యం చేయకూడదు, పాపులతో సాంగత్యం చేయకూడదు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండకూడదు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం ఎవరైతే బ్రతుకుతారో వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు ప్రియులారా. ఇంతవరకు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు మీలో మీ జ్ఞానము కొలిది ఎవరెక్కడ పాపులని చూసుకుంటే, దేవుని యొక్క మార్గాన్ని విడవకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరూ పాపులే. దేవుని మార్గంలో నడవని వాడు ప్రతి ఒక్కరు పాపులే. ఎవరు దేవుని మార్గంలో నడవరు, వారు ఇష్టానుసారంగా ఆలోచించుకుంటూ వాడికి నచ్చింది చేసుకుంటూ, నేనే ప్రార్థన చేస్తే అందరూ వింటారా వినరు అనుకొని ఆలోచించుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి అయిష్టడే ప్రియులారా. కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే తమ హృదయాలను విప్పుకొని దేవునికి మొర పెడతారో వారికి దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వినటానికి ఇష్టపడతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేవారు దేవునికి అయిష్టులు, మోసం చేసేవారు దేవునికి అయిష్టులు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిన వారు దేవునికి అయిష్టులు. ఒకవేళ దేవుని సన్నిధి వదిలి, దేవుణ్ణి వదిలి నీ ఇష్టానుసారంగా లోకములో పాపములో జీవిస్తూ ఉంటే, ఈ కల్వరి దినముల్లో దేవుడు మనకి ఒక మాట హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమైనా హెచ్చరిస్తూ ఉన్నాడంటే, నిన్ను నువ్వు పరీక్షించుకోమని. నిన్ను నువ్వు ఎప్పుడైతే పరీక్షించుకుంటావో, ఆనాడు మోషే జీవితంలో జరిగిన అద్భుతం ఏంటండి? ఎన్నో అద్భుతాలు జరిగాయి, కానీ అందులో గొప్ప అద్భుతం నేను మీకు చెప్పాను. ఏంటి? ఒక 10 మందికి వంట వండాలంటే ఈరోజు కొతలం అయిపోతాం. అలాంటిది 40 లక్షల మంది ప్రజలకి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడంటే అది గొప్ప అద్భుతమే. ఎవరి ద్వారా జరిగింది? ఒకే ఒక్క ప్రార్థనా పరుడు ద్వారా. ఎందుకంటే దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు. నా కొరకు అంగలార్చేవారు, నా కొరకు వేదన చెందేవారు, నా కొరకు ఎవరైనా ప్రతిమాలుతారని, భూమి మీద ఎవరైనా ప్రార్థన చేస్తారని చూస్తూ ఉన్నాడు. ఆ 40 లక్షల మందిలో ఒకే ఒక్కడ కనిపించాడు. ఎవరండి? మోషే గారు కనిపిస్తే అక్కడ అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో అతలాకుతలం అయిపోతున్న నీ జీవితంలో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మార్చగలడని నువ్వు నమ్ము, విశ్వసించాలి. విశ్వసిస్తే ఆ తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. కొత్త నిబంధనలో పేజీ 181. ఈ మాట అందరూ బైబిల్ తీసి అండర్లైన్ చేసుకుని ఒకవేళ తెలియకపోతే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుడు కావాలని దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తావో, నీలో దేవుడు నీ కుటుంబంలో ఉన్న సమస్తమును ఆయన సకాలం చేస్తాడు, సఫలం చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. వాడు జీవితం తెలియటం లేదు, ఆ యొక్క అల్లరి తిరుగుతూ ఉన్నాడని. కానీ అక్కడ మోషే వలె నీ కుటుంబంలో నీవే యాజకుడిగా మారి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారి జీవితంలో ఏం జరుగుతుంది అక్కడ చూడండి. 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమైనా ఉంటుంది? అదే అధ్యాయం 19వ వచనంలో, కాగా
దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడంట ప్రియులారా. దేవుని స్తోత్రం. మీ యొక్క ప్రతి అవసరము తీర్చబడాలంటే నువ్వేం చేయాలండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు 4 విషయాలు చెప్పడానికి బోళ్ళు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను. అక్కడ మోషే జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఏమండి ఆ అద్భుతాలన్నీ ఒక ఎత్తు అయితే, చివరిలో చేసిన అద్భుతము చాలా పెద్ద ఎత్తు. 40 లక్షల మందికి పోషించడం అంటే మాటలు కాదు ప్రియులారా. ఇంకోటి, ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కూడా జుత్తులు పీక్కుంటూ ఉన్నారు. అయ్యో ఏంటి 24 గంటలు తేడా వస్తుంది, దేని గురించి అని ఇప్పటికీ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో దానికి సమాధానం ఏంటి ప్రియులారా? సూర్యుడు చంద్రుడు 24 గంటలు ఆగిపోయారు. ఎక్కడోడు అక్కడ పగలేదు, చీకట్లేదు, అలాగా ఆగిపోయారు. కనుకనే ఆ రోజు వారు విజయం సాధించారు. ఈ రోజు నీ కుటుంబంలో కూడా విజయం సాధించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? యెహోషువని మోకాళ్ళకి పని చెప్పాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఇప్పుడు చివరిలో చదువుకుంది ఏంటండి? యేసు క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము దేవుడు తీర్చును గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. మనం నేర్చుకున్నాం, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మాటలు వింటే మన జీవితం ఏ విధంగా మరి ఆశీర్వదించబడుతుంది అనేది మనం తెలుసుకున్నాం ప్రియులరా. మరి చక్కని మాటలు విన్నాం. మరి సమయంలో విత్తబడినటువంటి మాటలు బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మేడం గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. జ్యోతమ్మ గారు మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకించారు. మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకమందున్న తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడు అయిన దైవ కుమారుడా యేసు, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, అధిక స్తుతులకు పాత్రుడవు, స్తోత్రాలకు అర్హుడవు, పరమ పూజనీయుడువు తండ్రి. నీకు వందనాలు దేవా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాదాల చెంత చేరి ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొనియాడి పాడి కీర్తించడానికి నీవిచ్చినటువంటి శుభప్రదమైన బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను. అయ్యా, ఈ దినము ఎంతో సుదినము, మహాపరిశుద్ధమైన దినము, ప్రభు దినము, పునరుద్ధానమైన దినము. 2026 సంవత్సరంలో 3వ నెలలో ప్రభువా 3వ పరిశుద్ధమైన ప్రభు దినమిచ్చి తండ్రి, నీ పునరుద్ధానమైన దినాన్ని తండ్రి, ఈ లెంట దినాల్లో నిన్ను స్తుతించుకునే అర్హత, యోగ్యత నాకు ఇచ్చినందులకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. అయ్యా, మేము ఎచ్చటి వారము, ఎక్కడ వారం అయినప్పటికీ నీ ప్రియమైన మందిరములో, నీ ప్రజల సహవాసములో ప్రభువా నిన్ను స్తుతించుకునే అర్హత ఇచ్చినందులకు వందనాలు దేవా. నీవే నా దేవుడవు, నీవు తప్ప ప్రభువా ఆకాశమందు నాకెవరన్నారు తండ్రి. నీవే నాకు దిక్కు, నాకు సమస్తము నీవే, సంపూర్ణ దేవుడవు నా తండ్రి. అనంత కోటివైన తండ్రి అయిన దేవా, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ దాసుని ద్వారా ప్రభువా నిలవబెట్టుకుని ఎన్నో మర్మాలు బయలుపరిచినావు. దానిని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాను. అయ్యా, నా ప్రియమైన తండ్రి, మోషేని జ్ఞాపకం చేసినావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు తండ్రి. తన పుట్టుకే ఒక అద్భుతం తండ్రి, నీకు వందనాలు. ఆ తల్లి గర్భంలో పడిన నాటి నుండి తండ్రి, తను జన్మించిన 3 నెలల వరకు ప్రభువా నీకు ఆశ్చర్యకరముగా తండ్రి నీ ఉంచినందులకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాను. అయినప్పటికీ దేవా, నీ యొక్క కనుదృష్టి తనపై ఉండి చేత ప్రభువా తనని ఎంత వానిగో చేసి ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ ప్రభువా ఈ ఐగుప్తు ధనము కంటే ప్రభువా శ్రేష్టమైనది ఎంచుకొని ప్రభువా నా తండ్రి, నీ దేవుని బిడ్డలతో నీ సహవాసములో ఉండడానికి ఇష్టపడుచున్న దేవుడు అయ్యున్నందులకు వందనాలు. తనను బట్టి ఎన్నో కార్యాలు తండ్రి, జగత్ పునాది వేయకు మునిపే తనని ఏర్పరుచుకొని అన్ని కార్యాలు ప్రభువా నువ్వు చేసినందులకు వందనాలు. అయ్యా, యెహోషువాని తండ్రి జ్ఞాపకం చేసినావు. యెహోషువా ఎంతో ప్రార్థనాపరుడు నా తండ్రి, గొప్ప సృష్టికర్తవైన దేవుడవు. తనను నిలవబెట్టుకుని ప్రభువా ప్రార్థనా విజ్ఞాపనలు చేసి సూర్యుడిని, చంద్రుడిని నీ చేతితో తండ్రి చేసినటువంటి సృష్టిపై
తండ్రి ఒక మానవుడికి అధికారం ఇచ్చి ఆగిపోమంటే ప్రభువా, ప్రార్థన వలన ఎంతటి ఫలితం ఉన్నదో తండ్రి, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. దేవా, మా జీవితంలో ప్రభువా ఆ ప్రార్థనా శక్తి మేము అందరము కోల్పోకుండా నీ ప్రియమైన మందిరములో ప్రతి బిడ్డ ప్రార్థన చేసి ప్రతి అవసరత తీర్చుకోవడానికి మాకు నీవు సహాయం దయచేయి. అంతటి గొప్ప సృష్టికర్తవైన తండ్రి, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. కీర్తనాకారుడైన దావీదుని జ్ఞాపకం చేసినావు. అలాగే తండ్రి ఎన్నో మర్మాలు ప్రభువా నా తండ్రి నీవు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ మాట వినుట ఎంత శ్రేష్టమో నేర్పించినావు. యథార్థవంతులుగా ఉండడానికి ఆత్మతో సత్యముతో ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి ఇష్టపడుచున్న దేవుడు ఉన్నందుకు వందనాలు తండ్రి. ముసలమ్మ ముచ్చట్లు మేము చెప్పుకోకుండా ఈ పరిశుద్ధమైన దినమునాడు ప్రభువా దుష్టుల ఆలోచనలు చొప్పున నడువక, పాపుల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు తండ్రి ఎంత గొప్పవాడో నువ్వు చెప్పినందులకు వందనాలు. అతడు నీటి కాలువలు యారని నాటబడిన ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్లు ప్రభువా, ఫలాలిచ్చే తండ్రివు, ఏసేపు ఫలించే కొమ్మ తండ్రి, నీకు వందనాలు. సమస్తము నీకే తండ్రి అప్పజెప్పుకొని చున్నాము. అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. వాళ్ళ హృదయాలాపన ఎరుగి ఉన్న దేవుడవు. వాళ్ళ హృదయాలతో నిన్ను ప్రార్థించలేరే ప్రభువా, ప్రార్థనలు ఆలకించే తండ్రివు. వాళ్ళ హృదయాల్ని పరిశీలించి పరిశోధించి చూడు. నీకు ఆయాసకరమైన ఒంటి తీసివేసి వారిలో శాంతి సమాధానము కలుగు చేసి పంపించు ప్రభువా. అలా ఒట్టిన పరిగెట్టుకుని నీ వద్దకు రావడం కాదు, కానీ నీలో సమృద్ధిత తండ్రి, జుంటి తేనె దారుల కంట మధురమైనవి నీ వాక్యాలు. అటువంటి వాక్యాలతో ప్రభువాలను సరిచేసి నీ మందిర ఆవరణములోకి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి తండ్రి నీ కృపలో భద్రపరచమని ప్రభువా నేను బ్రతిమలాడుకొని చున్నాను. అయ్యా నా తండ్రి, ఈ మందిర సరిహద్దులను విశాలపరచు. మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. నీ ఆదరణ, నీ కృప, నీ కనికరము ఒకని తల్లి తనని ఆదుకొనున్నట్లు ప్రభువా నీ మా అందరినీ ఆదుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడైన యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొని చున్నాను తండ్రి. ఇలాంటి డేస్లో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మిమ్మల్ని అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఎంతో విలువైనటువంటి, ప్రశస్తమైనటువంటి, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి దినము దేవుని సన్నిధిలో గడపడానికి నేను ఇష్టపడి సిద్ధపడి ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. ప్రియులరా, మనుషులు పిలిస్తే మనం రాలేదు, దేవుడు పిలిస్తే మనం వచ్చాం. ఎందుకంటే ఆయన ఈల వేసి తన ప్రజలను పిలిచేవాడు. ప్రవాహ జలముల వలె ఆయన రప్పించేవాడు. దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసిన మనము ఈ దినాల్లో భయముతో, భక్తితో బతకడం వల్ల దేవుడు మనల్ని చూస్తాడు. కాబట్టి మనం దేవుని పట్ల మనకున్న భక్తి, మనకున్న విశ్వాసం, మనకున్నటువంటి నిరీక్షణ దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు చూస్తున్నాడనే విశ్వాసంతో దేవుడి దగ్గరికి రావడం చాలా మంచిది. మనుషులు చూసి మనకేదో బహుమతులు అండి ఏవో పళ్ళు పానకాలు ఇచ్చే విధానం కాదు, కానీ దేవుని దగ్గర మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్నటి దినము మరి మొన్నట రాత్రికాల సమయంలో శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మా మాయ గారు, రెండవ మాయ, 5 మాయలు, 2 పిన్నులు, మా అమ్మ తరపున యనమండుగురు వారి సంతానము. అందులో మా అమ్మగారు అందరికంటే ముందుగా చనిపోయారు యనమండుగురిలో.
మా అమ్మ మూడో వ్యక్తి, ఇద్దరు మాయిల తర్వాత మా అమ్మగారు తర్వాత మరొక 5గురు, మొత్తం 8 మా రెండవ మాయ, ఆయన వయసు ఇంచుమించు 65-70 మధ్యలో ఉంటుంది. ఆయన మొన్న శుక్రవారం సాయంకాలం 9 గంటలకు చనిపోయారు. మాకు అప్పుడే ఫోన్ వచ్చింది. సొంతూరు నుంచి వచ్చినప్పుడు వెంటనే నిన్నటి దినము ఆ ఉదయాన్నే 6:30కి మేము వెళ్ళి సమాధి కార్యక్రమాలు ఘనంగా విజయవంతంగా దేవుడు అక్కడ జరిగించాడు. అనేక మంది సేవకులు దేవుని ప్రజలు వచ్చారు. మరి నేను కూడా మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఆ తెల్లవారుజామున మరి ఎవరికి చెప్పడం, మీకు అప్పటికి లెగిస్తారో లేగరని ఉద్దేశం మీద నేను చెప్పలేదు. త్వరగా మేము 6:30కే బయలుదేరి వెళ్ళాం. వెళ్తప్పుడు గ్రూప్లో మెసేజ్ పెట్టే మెసేజ్ కంటే ముందు ఒక ఇద్దరు వ్యక్తి, ఎందుకైనా మంచిది అని ఇద్దరు వ్యక్తులకి ఫోన్ చేసాం, సతీష్కున్న నాగేంద్ర స్పందించి వెంటనే అయ్యగారు మరి నేను మీ ఊరు వస్తానని అన్నారు. సరే మరి అంత దూరమైనా సరే వస్తానన్నప్పుడు రావడం జరిగింది. ఆ దేవుడి కృపను బట్టి ఆ సమాధి కార్యక్రమం అంతా చక్కగా జరిగిపోయింది. మా రెండవ అమ్మాయి వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించేలాగా, ఆయన పేరు ఆదియ్య, మరి ఒక కొడుకు ఒక కూతురు, మనవడు, 4 మనవలు, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఆ స్వగ్రామాన్ని వదిలేసి రావడం వాళ్ళకి బాధ అనిపించినప్పుడు కూడా కొన్ని సమయాలు బట్టి మరి నేను ఈ స్థలానికి రావడం వల్ల కొన్ని కష్టాల్లో శ్రమల్లో నేను వాళ్ళకి అనుకూలంగా లేకపోతూ ఉన్నాను. వారు చాలా బాధపడుతూ ఉన్నారు. నేనేంటంటే సేవ దృక్పథం కలిగి, సేవ సాగుతో సమానమాట. మనం అనుకున్నాం, ఆ రోజు వచ్చినప్పుడే తీర్మానం చేసుకున్నాం, నీ ప్రజలే నా ప్రజలు, నీ రాజ్యమే నా రాజ్యము, నీవెక్కడ చేస్తే నేను అక్కడే చేస్తాను. సంఘముతో సహవాసం. ఎవరితో సహవాసం అండి? సంఘముతో సహవాసం. కాబట్టి ఆదికాండం 31:48 అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం అంట చూడండి. 31:48 లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పాను. కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టాడు. తర్వాత మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టాను. మిస్పా, వాట్ ఈస్ ద మిస్పా? మిస్పా అంటే ఏమిటి అండి? శ్రమ దినాల్లో మనం మిస్పా గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలా. మిస్పా బైబిల్లో కొన్ని ఉదురు తుఫాను వచ్చింది, ఇంకా రకరకాల తుఫాన్లు వచ్చాయి. అలాంటి తుఫాన్లన్నిటిని మనం చూసాం. మరి తుఫానికి ఉన్న పేరుని బట్టి వాళ్ళు డిసైడ్ చేశారు. అలాగే ఈ రోజుల్లో కూడా బైబిల్లో ఆ రోజుల్లో కొన్ని పేర్లు పెట్టారు. మిస్పా అని పేరు పెట్టారు. మిస్పా అంటే ఏమిటి? అసలు మిస్పా అంటే దేవుని సన్నిధిలో చూడండి, కొంతమంది స్థలాలను బట్టి, వ్యక్తులను బట్టి, సమయాలను బట్టి గుర్తుగా కొన్ని పేర్లు పెడతారు. ఈ పేర్లు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ బైబిల్లో ఉన్నది కావలి గోపురం మాట. అది మిస్పా అనగా కావలి గోపురము. కావలి గోపురం. కావలి గోపురం అంటే కాపుదలిచ్చే గోపురం, కాపుదలిచ్చే స్థలము, కాపాడే స్థలము, రక్షణ ఇచ్చే స్థలము, నీకు శరణ జొచ్చే స్థలము, ప్రార్థన. ఇది మిస్పా అనగా కావలి గోపురము. కావలి గోపురము. అయితే కావలి గోపురం అనేది మనకి ఏంటి ప్రయోజనం? ఈ మిస్పా వల్ల మనకి ఏంటి ప్రయోజనం? ఈ మిస్పా దగ్గరికి వెళ్తే మనకి ఏంటి సుఖం? ఈ మిస్పా దగ్గర మనం ఉంటే మనకేంటి ఆశీర్వాదం? కాబట్టి కొన్ని విషయాలు మనం త్వరగా నేర్చుకొని ముందుకు సాగిపోదాం. మరి ఎబ్బోకు రేవు దగ్గర, ఎబ్బోకు నదికి ఉత్తరాన ఉన్నది ఈ స్థలము. ఎబ్బోకు నదికి ఉత్తరాన ఉన్నది ఈ మిస్పా. ఎబ్బోకు నదికి ఉత్తరాన ఉన్నది మిస్పా. ఇది యాకోబు లాబానులో అద్భుతమైనటువంటి స్థలము.
ఏంటండి? ఇది గిలాదు పర్వతం వైపు ఒక సంధి, సమాధానము, యాకోబు లాబాను అద్భుతమైనటువంటి స్థలము. యాకోబుకి లాబానికి మధ్య ఒక తీర్మానం చేసుకునే ఒక స్థలము. దేవునికి స్తోత్రం. ఈ రెండిట్ల మధ్య వడంబడికి చేరుకున్నటువంటి స్థలం ఇది మిస్పా. ఈ మిస్పా గురించి చూస్తే ఇది మరి అద్భుతమైన స్థలము. ఇది నామకరణము, దీని పేరు మిస్పా. ఇదేంటంటే మిస్పా అనే స్థలము బేతేలు అని పేరు పెట్టాడు దీనికి. మిస్పాకి బేతేలు అని కూడా పేరు పెట్టాడు. మిస్పా కాపుదల స్థలము, మనిషికి కాపుదల ఇచ్చే స్థలము మిస్పా. అయితే ఈ మిస్పా గురించి 3 విషయాలు మనం ముచ్చటగా నేర్చుకుందాం త్వరగా. ముచ్చటగా 3 విషయాలు ఏంటి? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం త్వరగా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనము త్వరగా. కాబట్టి వక్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు తనకు ప్రధానుని గాను అధిపతులను గాను నియమించుకొని అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించుకొనెను. ప్రియులరా, జీరోగా ఉన్నప్పుడు యెఫ్తా తన జీవితం అంతా జీరో స్టేజ్కి వెళ్ళిపోయింది. జీరో కామా స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, జీరో స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎవరు కూడా అంగీకరించలేదు. ఎవరు కూడా దాని గురించి కేర్ తీసుకోలేదు. తనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేరు. ఎందుకంటే ఈడు ఒక వేశ్య కొడుకు, ఈయన్ని ఒక అనాదిగా చూశారు, ఈయన ఒక అభాగ్యుడిగా చూశారు. ఈయన ఎవరు ఫంక్షన్లకు కానీ పప్పాలకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఈయన పిల్లలేదు. ఏమండి, అలాంటి సమయంలో యెఫ్తా దేనికి పనికిరానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి యెఫ్తా ఏం చేశారంటే, యెఫ్తాకి వీళ్ళు 11వ వచనంలో వీళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిరి. మొదట చూస్తే 11వ అధ్యాయం 1వ వచనంలో గిలాదు వాడని యెఫ్తా పరాక్రమ కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను, ఇతడు వేశ్య కుమారుడు. వేశ్య కుమారుడుగా ఇతడు ఫస్ట్ స్టేజ్ జీరో. ఇతడికి ఎవరు కూడా కేర్ చేయలేదు, ఎవరు కూడా అంగీకరించలేదు. ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో సొమ్మున్నోడిని, 4 బంగారం కాసులు ఉన్నోడిని, 4 కట్టలు ధనం ఉన్నోడిని, 10 లక్షల రూపాయలు 10 తులాలు బంగారం ఉన్నోడికి ఇచ్చిన విలువ, గౌరవం అనేది వేరేగా ఉంటది. ఏమి లేనివాడికి ఎవడు గౌరవం ఎవడు? ఏమండి, అన్ని ఉంటే అందరూ కూడా పక్కకు చేరిపోతారు. నీళ్ళున్నప్పుడు కప్పలట 10,000 చేరిపోతాయట. నీళ్ళుంటే కప్పలు ఏమవుతాయమ్మా? నీళ్ళుండి దగ్గర కప్పలు చేరిపోయినట్లు మనుషులు ఈ రోజుల్లో ఎలా తయారు తెలుసా? ఎవడి దగ్గర 4 పైసలు ఉన్నాయో, 4 మాట్లాడతాడో, 4 అటు ఇటు తిప్పుతాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనకాల చేరిపోతుంటాం గుంపుగా. కానీ ఇక్కడ యెఫ్తాకి సరైన విలువ లేదు, గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, అనుకూలమైనటువంటి మర్యాద లేదు. అలాంటి పరిస్థితుల్లో యెఫ్తా పూర్తిగా జీరో స్టేజ్కి వెళ్ళిపోయాడు. అనుకున్నాడు, నా జీవితం ఇక అయిపోయింది, ఇక నేను ఎందుకులే, నా బ్రతుకు ఎందుకులే, నన్ను ఎవరు కేర్ చేయడం లేదు, ఎవరు దేనికి పిలవడం లేదు, ఇక ఎందుకులే అని అనిపించుకున్నాడు. కానీ చిట్ట చివరికి 11వ వచనం వచ్చేసరికి ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారండి? యెఫ్తా దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. చూడండి, యెఫ్తా దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించుకొని మిస్పాకి వెళ్ళాడు. యెఫ్తా మిస్పాకి వెళ్ళాడు. ఏదో నాకు గొప్పతనం వచ్చింది, నాకు గణకం వచ్చింది, నాకు ప్రజలందరూ రాజుగా చేస్తానన్నారు, నాకు ప్రజలందరూ డబ్బు ఇస్తామన్నారు, ప్రజలందరూ రాజ్యార్కాలు ఇస్తానన్నారు అని మురిసిపోకుండా మెరిసిపోకుండా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మిస్పా దగ్గరికి వెళ్ళాడు. మిస్పా అనగా ఏం చేసామమ్మా? రక్షణ ఇచ్చే స్థలము, కాపుదలు ఇచ్చే స్థలము, ఆలోచన చెప్పే స్థలము, ఆశీర్వాదాలు ఇచ్చే స్థలము, అది ఆరోగ్యంగా ఉంచే స్థలము. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి నేనెంతకీ నా పరిస్థితి ఏంటని అక్కడ తెలియజేసుకున్నాడు. ఇది మిస్పా. దేవునికి స్తోత్రం. దేవుని మందిరమే ఒక మిస్పా. ఈ మిస్పా దగ్గరికి వచ్చినప్పుడు నీ సమస్య, నీ బాధ, నీ కష్టము నీ దేవునితో చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం. అందుకుంటే నువ్వు మిస్పాకి రావాలి.
ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎక్కడికి రావాలమ్మా? మిస్పాకి రావాలి. మిస్పా అంటే దేవుని గోపురము ఉన్న స్థలము, దేవుని కాపుదలు ఇచ్చే స్థలం. అక్కడ అంటున్నాడు, మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించుకొనెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగుగా. అసలు నీకు నాకు ఏం జరిగింది? నా దేశం మీదకి ఎందుకు యుద్ధానికి వస్తూ ఉన్నావు? నీవెవరివి? నేనెవరిని? నీకు నాకు పంతం ఏంటి? నీకు నాకు పౌరుషం ఏంటి? అసలు నా దేశం మీదకి రావడానికి కారణం ఏంటి అని ఈయన అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కారణాలు లేకుండా ఎంతో మంది దేశాలు మాడి మసి అయిపోతూ ఉన్నాయి. యుద్ధములు చేసి దేశాలని, రాష్ట్రాలని, అక్కడున్న సౌందర్యాన్ని, అందాన్ని, దేశంలో ఉన్నటువంటి ప్రజలని మాడి మసి చేసినట్లు బాంబులు వేసి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇరాన్ నుంచి ఒక పడవ, ఒక షిప్ వచ్చిందంట. అది ఇండియాకి వచ్చిందట. అది ఇండియాకి వస్తే ఈ అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఆ షిప్ని హతమార్చడానికి, బాంబులు వేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మన ఇండియాలో ఉన్న ఆ మోడీ ఆ షిప్ని కానీ ఏం చేసినట్లయితే మేము ఊరుకోమని ఈయన బెదిరిస్తూ ఉన్నాడు. ఏమంటే అది మా వరకు వచ్చింది, మా దేశానికి వచ్చింది, మా దేశ తీరంలో ఉంది. ఆ షిప్ని కానీ ఏమేం చేస్తా మేము ఊరుకుండేది లేదని అమెరికాతో సవాల్ చేస్తాం. వాడు అన్నాడు, మీ ఊరు దాటి, మీ పొలిమేర దాటి, శ్రీలంక దాటి అది ఎక్కడికి వెళ్తే అప్పుడు మేమేం చేయలేదు చేస్తామని వాళ్ళు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏంటంటే మిస్పా గురించి దేవుని సన్నిధిలో మిస్పా నెంబర్ 1 ఏంటమ్మా? మిస్పా న్యాయాధిపతుల గ్రంథం. ఇది ప్రార్థనా స్థలము. ఈయన వేశ్య కుమారుడు. యెఫ్తాను పిలిచే విధానము వేరుగా ఉంది. యెఫ్తా ఫస్ట్ జీరోగా ఉన్నాడు, తర్వాత దేవుడు హీరోగా మార్చాడు. మిస్పాకి వెళ్ళగానే దేవుడు హీరోగా మార్చాడు. ఒరే బాబు, నువ్వు వేశ్య కుమారుడు కాదురా, నువ్వు ఉన్నతమైనటువంటి ఒక పెద్ద అధికారి కొడుకువే. వేశ్యకి ఊరు లేదు, పేరు లేదు. వేశ్య ఏమంటే వేశ్య కొడుకు అంటే ఎవడైనా మగోడికి పుట్టాడంటే పోయిన పేరు ఊరు ఉంటది, కానీ వేశ్యకు పుట్టినాడికి ఊరు లేదు, పేరు లేదు. ఎవడా ఆడికి అడ్రస్ లేదు, ఆకాశ రామన్న. కానీ ఇక్కడ వేశ్య కుమారుడైనటువంటి యెఫ్తాను దేవుడు తీసుకెళ్లి అక్కడ ఒక దేశానికి ప్రధానమంత్రిగా, ప్రధానునిగాను, అధిపతిగాను అతను నియమించుకొనిరి. చూసారా? ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసినటువంటి దేవుడు దేవుని మందిరానికి రావడం వల్ల, దేవుని గోపురానికి రావడం వల్ల, దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, ఆ మిస్పా జీవితాన్ని జీవించడం వల్ల, మిస్పా అనుభవం పొందుకోవడం వల్ల యెఫ్తాకి జీరోగా ఉన్నటువంటి వ్యక్తిని హీరోగా దేవుడు మార్చాడు. ఈరోజు నీ తలరాత్రిని మార్చివాడు ఆయన. నువ్వు అనుకుంటావు నా తలరాత్రి మారలేదు, నా జీవితం మారలేదు, నా బ్రతుకు మారలేదు, నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, ఎప్పుడు నీ నొప్పులే, ఎప్పుడు నీ యొక్క అప్పు గంపే, ఎప్పుడు నాకు కంపు గంపే, ఎప్పుడు నా జీవితం మారదని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ నీ జీవితాన్ని క్షణంలో అద్భుతం చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? మిస్పాకి వెళ్ళాడు. మిస్పాకి వెళ్ళగా నువ్వు అధికారం చేస్తాము, నాయకుడిగా చేస్తాము, ప్రధానమంత్రిగా చేస్తామంటే శంకలు ఎగరేసి పరిగెట్టలేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ముందు వాళ్ళు ఏమన్నారు? ముందు నీకు నేను అధికారినిగా చేస్తాము. చూడండి 11వ వచనంలో, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు అంటూ ఉన్నారు, తనకు ప్రధానిగాను అధిపతిగాను అతి నియమించుకొనిరి. కానీ అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ప్రధానిగా చేస్తానన్నా సరే, అధికారిగా చేస్తామన్నా సరే, నాయకుడిగా చేస్తామన్నా సరే, ఈ మూడింటికి ఈయన తల ఒప్పుకోలేదు. నేను మాత్రం నా దేవుని మిస్పాకి వెళ్తాను. మా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అడుగుతాను. నేను అడిగిన తర్వాత నా దేవుడు ఏం చెప్తాడో, నా దేవుడు ఏం సెలవిస్తాడో, నా దేవుడు ఏం మాట ఇస్తాడో అది పట్టుకొని నేను మీకు పెద్దగా ఉండాలన్నా, నాయకుడిగా ఉండాలన్నా, అధికారిగా ఉండాలన్నా చేస్తాను. కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయడానికి రాలేదు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లు ఇతడు దేనికి ఒప్పుకున్నాడండి? నా తండ్రి దగ్గరికి వెళ్తాను, మిస్పాకి వెళ్తాను. మిస్పాకి వెళ్ళి నేను అడుగుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా జీవితం ఎలాగ మార్చబోతున్నాడు నేను అది చూసి నేను ఆశీర్వదించబడతాను. కానీ మీరు చెప్పినంత మాత్రం నేను
రాను. 11:3 అంటూ ఉన్నాడు చూడండి. 11:3 యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమును నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచు ఉండెను. అల్లరి జనం వచ్చి సంచరిస్తూ ఉన్నారు. సహోదరుల యొద్ద నుండి పారిపోయాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని కలుసుకొని మాట్లాడడానికి, సంభాషించడానికి మిస్పా షిలోహులో మందిరము ఏ విధంగా అయితే షిలోహులో మందిరానికి అన్న వెళ్ళిపోయిందో మొదటి సమూయేలు గ్రంథంలో, అన్న కూడా ఎక్కడికి వెళ్ళిందమ్మా? షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళింది. తనకు బాధ వచ్చినప్పుడు, తనకు కష్టం వచ్చినప్పుడు, తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, తనకు సంతానం లేనప్పుడు, తనకు సంతోషం లేనప్పుడు అన్న షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము. అన్న ఎక్కడికి వెళ్ళిందండి? షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళినట్లు యెఫ్తా ఎక్కడికి వెళ్ళాడు? మిస్పాలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి వెళ్ళాడు. మిస్పాలో యెహోవా సన్నిధికి వెళ్ళాడు. మిస్పాలో యెహోవా సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి 15 సంవత్సరాలు హిజ్కియాకు మరణకరమైన సంభవించినప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడండి? గోడ దగ్గరికి వెళ్ళాడు. ఆ గోడ ఇక్కడ ఎక్కడ ఉందమ్మా గోడ? ఇప్పుడు ఆ గోడ దగ్గరికి వెళ్ళి కొంతమంది రిక్వెస్ట్లు చెప్తారట. గోడకి వెళ్ళి తల బాదుకొని, ఈ రోజుల్లో ఎవరికైనా సమస్య వస్తే ఏమండి గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడకి వెళ్ళి తల బాదుకొని చెప్తారు. ఇప్పుడు అది మన యొక్క యెరూషలేము దగ్గర ఒక గోడ ఉందట. అక్కడ ఈ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా ఒక పెద్ద గోడ, ఆ గోడ దగ్గరికి వెళ్ళి వీళ్ళు తల్లెలుగా దేవుడు ఆ గోడకి ఇలాగా రుద్దుకొని, ఆ గోడ ఇలాగా రుద్ది కొట్టుకొని ఆ సమస్యలన్నీ దేవుడికి చెప్తారట. ఆ సమస్యలన్నీ దేవుడికి చెప్తే దేవుడు ఏం చేస్తాడు? వారి మొరను, వారి ప్రార్థనలను, వారి యొక్క విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడట. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? గోడ దగ్గరికి వెళ్ళి గోడ తట్టు మొక్కం తిప్పుకొని గోడకి బుర్ర ఇలాగ నిమురుకొని బాదుకొని ఆయన ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు హిజ్కియాని ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. చూసారా? జీరోలుగా ఉన్నటువంటి వారిని దేవుడు హీరోలుగా మార్చేశాడు. సంతానం లేని దాన్ని సంతురాలుగా చేశాడు. కుమారులు కలిగిన సంతోషం కలిగిన తల్లిగా చేశాడు. ఇది మరణకరమైన రోగం వచ్చినప్పుడు 15 సంవత్సరాలు మళ్ళీ తిరిగి రోగాన్ని దేవుడు స్వస్థపరిచి ఆయుష్నిచ్చాడు. ఈరోజు నీ కన్నీరు, నీ సమస్య, నీ బాధ, నీ కష్టమైన చూస్తూ అన్నాడు. నువ్వు అనుకుంటాను నాకెవరు చూస్తారు, నాకెవరు దిక్కు, నా భర్త చనిపోయాడు, నాకు అల్లుడు లేడు, నా కొడుకు లేడు, నా జీవితం ఇంతే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎవరినో ఒకరిని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థానంలో ఎవరినో ఒకరిని నిలబెడతాడు. యెఫ్తా జీరోగా ఉన్నాడు. జీవితం అంతా సమాప్తం అయిపోయింది అనుకున్నాడు. ఇక నా జీవితం ఇంతే అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక నాయకుడిగా, అధిపతిగా, ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. కాబట్టి ప్రియులారా, దానియేలు మేడగదికి 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దినమునకు. మిస్పా ఒక ప్రతికూలము, అనుకూలమైనటువంటి ఆయన పరిస్థితులు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చేది మిస్పా. యేసుక్రీస్తు ప్రభువు గ్రస్తమైన తోటకెళ్ళి ప్రార్థన చేశాడు. అది ఒక మిస్పా. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటకెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన స్థలమే మిస్పా. ఏమండి? యెఫ్తా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన స్థలమే మిస్పా. యాకోబు లాబానులు ఇద్దరు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్న స్థలమే మిస్పా. వాట్ ఈస్ ద మిస్పా? మిస్పా అనగా ఏంటమ్మది? ప్రార్థన స్థలం, ప్రార్థన గోపురం, ప్రార్థన యొక్క కావలి గోపురం. దేవునికి స్తోత్రం. కావలి గోపురం. ప్రతిరోజు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మిస్పా ఉంది. అన్యులు ఇల్లు ఒక పూజ గది కట్టుకుంటారు వాళ్ళు ప్రత్యేకంగా. అన్యుల ఇంట్లో ఒక పూజ గది ఉంటారు. కానీ అది దేనికమ్మది? వాళ్ళకి అది ఒక మిస్పాగా ఉపయోగించుకుంటారు. కానీ మన ఇంట్లో ఒక గది అనేది ఉండదు. మనం గదిని గందరగోళం చేసుకుంటాం. ఒక ప్రార్థన గది ఉండదు, ఒక బైబిల్ పెట్టుకోవడానికి స్థలం ఉండదు. మన బైబిల్ బూజు పట్టేస్తూ ఉంటది. మన బైబిల్కి సరైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం ఉండదు. ప్రార్థన ఆయిల్ పెట్టుకోవడానికి ఒక స్థలం ఉండదు. కానీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంటుంది. ఆ ప్రత్యేకమైనటువంటి స్థలమే మిస్పా. ఆ ప్రత్యేకమైనటువంటి స్థలము మిస్పా. మరియు మనకు దేవునితో సంధించడానికి ఒక పరుపు మిస్పాగా ఉంది. ఏండి?
సడన్ గా మరి దేవుని సన్నిధిలో మనం దేవునితో సంబంధించడానికి, మాట్లాడడానికి, సంభాషించడానికి మనకు ఒక మెస్పా కావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్పా ప్రతిరోజు మన జీవితాలను మార్చేది, మనకి ఎంతో అనుభవాన్ని చేకూర్చేది, మనకు ఆశీర్వాదం ఇచ్చేది. కాబట్టి మరి ప్రార్థన చేయగలిగినటువంటి మన ఇంటిలో ఒక మెస్పా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుదాం వరుసగా. 21, 22, 23 వచనాలు త్వరగా. అప్పుడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆ సీయోనునాథుని సమస్తము జనమును ఇశ్రాయేలు చేతకు అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతా స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకు, అరణ్యము మొదలుకొని యార్దాను వరకు అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరుచుకొని. కాబట్టి ఇశ్రాయేలు దేవుడని యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు వారిని స్వతంత్రించుకుందువా, స్వాధీనపరుచుకొనుటకు కేమోషును నీ దేవత నీకు ఇచ్చిన దానిని నువ్వు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యముని మేము స్వాధీనపరుచుకుందామని అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మెస్పా అనుభవం కలిగినటువంటి న్యాయాధిపతుల గ్రంథములో మరి యెఫ్తా ఎంతో విశ్వాసంతో మెస్పాకి వెళ్ళినటువంటి అనుభవం చూస్తూ ఉన్నాం. రెండవది మెస్పా అనగా మొదటిది ఏంటం, మొదటి మెస్పా అనగా ఇది ప్రార్థన స్థలము, ప్రార్థన చేసుకునే స్థలము. రెండోది త్వరగా నేర్చుకుందాం. ఆదికాండం 31:48. 31:48 మొదటిది చూసాం. లాబాను నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పిన. అయితే ఇది మెస్పా అనగా నిబంధన స్థలము. మెస్పా అనగా నిబంధన చేసుకునే స్థలము, నిబంధన. దేవునికి మనకి మనుషులకి నిబంధన చేసుకునే స్థలం మెస్పా అనగా. మెస్పా అనగా దేవుని గోపురం ఉండే స్థలము, మెస్పా అనగా నిబంధన చేసుకునే స్థలము, ప్రార్థనా స్థలము. ఇక నిబంధన అనగా ఇక్కడ చూసినట్లయితే మరి ఆ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి 31 అధ్యాయము 24 వచనములో 31:24 ఆ దేవుడు లాబాను నొద్దకు వచ్చి నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకుకో, జాగ్రత్త సుమి అతనితో చెప్పాను. చూసారా, దేవుడు మరి లాబాను దగ్గరికి, యాకోబు దగ్గరికి వచ్చి లాబాను గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అది యాకోబు మరి ఏ విధమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. సామెతల గ్రంథం 16:7 కల్వరి స్థలము మెస్పా. మెస్పా అనగా కల్వరి స్థలము. అది అక్కడ మెస్పా అనగా చీకటిని పాపమును తీసివేసే స్థలము. మెస్పా అనగా పాపమును దూరమును, మనకి దూరమును, చీకటిని పాపమును తీసివేసే స్థలము మెస్పా. మెస్పా అనగా ఈరోజు మెస్పా మీ జీవితంలో ఏమిటి? తన ఇంటి ద్వారము నుండి కోడి గొర్రె లేదు కానీ కుమార్తె వచ్చింది, కానీ దేవుడు అక్కడ యెఫ్తా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరిగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్పా అనగా దేవునితో నిబంధన చేసుకున్నటువంటి స్థలంగా దేవుడు దాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మెస్పా అనగా నిబంధన స్థలము, ప్రార్థన స్థలము, ప్రార్థన గోపురము. మెస్పా అనగా ఇంకొక చివరిది కల్వరి స్థలము. మెస్పా అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన స్థలము. మరి ఇలాంటి ఎన్నో అర్థాలు ఇచ్చినటువంటి ఆ విషయాలు మనం నేర్చుకోగలం. ఈరోజు మెస్పా మన జీవితంలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండాలి. ఇంకా చూస్తే 1 సమూయేలు గ్రంథము 7:5 ఇంకేంటే మెస్పా అనగా త్వరగా మెస్పా అనగా 1 సమూయేలు గ్రంథం 7:5 అతడు సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మెస్పాకు పిలువనంపుడే, అదిగో నేను నీ పక్షముగా యెహోవాకు ప్రార్థన చేసింది నేను చెప్పాడు. చూసారా, మెస్పాకు పిలవండి, విజ్ఞాపన స్థలము.
మెస్బా అనగా విజ్ఞాపన స్థలము. యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండకి వెళ్ళి విజ్ఞాపన చేసినట్లు ఇక్కడ మెస్బా అనగా మెస్బాకు పిలవండి, నేను అక్కడ ఉంటాను, నేను అక్కడ ప్రార్థన చేస్తాను, అక్కడికి రండి. దేవుడు మిమ్మల్ని కూడా ఈరోజు మెస్బా అనే ఈ స్థలానికి దేవుడు సమకూర్చాడు. ఇద్దరున్నా ముగ్గురున్నా పర్వాలేదు, కానీ దేవుడు ఏమండి మిమ్మల్ని మీ జీవితాల్ని పరిమళ వాసనగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి కారకులుగా చేయబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మెస్బా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో మిమ్మల్ని విజ్ఞాపన కేంద్రంగా మెస్బాను మార్చివేశాడు. అందరికీ రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ కేంద్రాలు, అన్ని కేంద్రాలు ఉంటాయి, కానీ ఇక్కడ మనకు ఒక కేంద్రం అంటూ దేవుని దగ్గర ఉంది. ఏంటమ్మది? మెస్బా, విజ్ఞాపన చేసే కేంద్రము. ఈ కేంద్రం దగ్గరికి వస్తే మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ యొక్క కుటుంబాలు అద్భుతంగా దీవించబడతాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మెస్బా దగ్గరికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసి అక్కడ చూసారా, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 7:3లో ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన ఎడల పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పిన ఎడల ఆయన సేవించుడి, ఆయన ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. కాబట్టి మెస్బా అనగా మీ జీవితాల్లో గొప్ప విజయాలు ఇచ్చేది. కనుక మొదటిది చూసాం, మెస్బా అనగా ఏంటమ్మా? ప్రార్థనా స్థలము. మెస్బా అనగా నిబంధన స్థలము. మెస్బా అనగా విజ్ఞాపనల స్థలము. ఈ మెస్బా అనేది మనము 3 స్థలాలుగా మన జీవితంలో ఉండాలి. ఆ మెస్బా అనేది మన కుటుంబంలో ఉంటే, ఈరోజు ప్రార్థన నీ ఇంట్లో ఉంటే, ఈరోజు ప్రార్థన శిఖరం నీలో ఉంటే, ఈరోజు ప్రార్థన శిబిరం నీలో ఉంటే, నిజంగా ఆ రోజు జీరోగా ఉన్నటువంటి యెఫ్తాను దేవుడు హీరోగా చేశాడు. ఆ రోజు సొంత లేని దాన్ని దేవుడు ఇల్లాలుగా, కుమారులు కలిగిన తల్లిగా చేశాడు అన్నాన్ని. ఆ మెస్బాకి వెళ్ళబట్టే. కానీ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మెస్బాకి వెళ్దాం రండి. అక్కడికి వెళ్ళిన వెంటనే దేవుడు వారికి ఏం చేశాడమ్మా? మెస్బా అనగా నిబంధన స్థలము, దేవుని మందిరం. ఈ స్థలానికి వచ్చినటువంటి నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ మెస్బాను మనం మరిచిపోకుండా, ఈ మెస్బా దేవుని సన్నిధిలో మనకి ఎంతో ఆశీర్వాదం, ఎంతో కాపుదలనిచ్చేది, ఎంతో జయ జీవితాన్ని ఇచ్చేది, ఎంతో ఆశీర్వాదములు కలిగించేది. ఈ శ్రమ దినాల్లో, ఈ లెంట్ డేస్ లో ఈ మెస్బా అనుభవాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఘనకార్యములు చేయబోతున్నాడు. ఆయన విలువైన కార్యాలు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. అలాంటి మెస్బా అనుభవాన్ని, మెస్బా అనగా ఏదో మెస్బా పేరు మాత్రమే మెస్బా కాదు ప్రియులరా. అది ప్రార్థన స్థలంగా ఉంది, నిబంధన స్థలంగా ఉంది, విజ్ఞాపన స్థలంగా ఉంది, గొల్గొతా స్థలంగా ఉంది, కల్వరి స్థలంగా ఉంది. ఈ ప్రార్థన జీవితం మనం అక్కడ చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాం, మనం వెళ్దాం రండి, మనం మెస్బాకి వెళ్దాం రండి. ఇదిగో యెఫ్తా మెస్బాకి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్బా అనగా ప్రార్థన చేసే స్థలము. మనం ఈ మెస్బాలో ఉన్నాం కనుక మన జీవితాల్లో కూడా దేవుడు ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మరుచును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందా. మహిమగల మా తండ్రి, కృప కలిగిన దేవా, ప్రార్థన చేయనటువంటి వారు కృష్ణ ప్రార్థన నడిపిస్తుంది. ఓకే, ఇంకెవరైనా జ్యోతం, ఆవిడ పేరు జ్యోతం, అది ఇచ్చాము. మాస్టర్ గారు కూడా ఎవరన్నా తండ్రి నాయన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రాలు స్తుతులు నాయన. ఏలాది కొద్ది వందనాలు తండ్రి. భూమి ఆకాశము గతించిన నీ మాటలు గతించవయ్యా. ఆది నుండి అంతవరకు దేవుడు నాయన. నా తండ్రి నీవే నాయన. తల్లి తండ్రులకి, అన్న తమ్ముల అక్క చెల్లెలకి